ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అండర్ 19 ఓడిఐ వరల్డ్ కప్. అయితే ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా సెమీస్కి వెళ్ళేవారు. ముఖ్యంగా ఇండియా ఓడినా సెమీస్కి వెళ్ళేది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా చేసినటువంటి 252 స్కోర్ని 33 ఓవర్స్లో ఫినిష్ చేస్తేనే వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉండేవారు. ఆ తర్వాత గెలిచిన పెద్ద ఉపయోగం లేదనుకోండి. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 33 ఓవర్స్లో మ్యాచ్ని ఫినిష్ చేసే ప్రయత్నం అయితే ఫస్ట్ 10 ఓవర్స్ చేసింది. ఆ తర్వాత వికెట్లు పడిపోవడంతో అబ్బే ఈ ఫాస్ట్గా కంప్లీట్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు కానీ మెల్లగా ఆడి టీమిండియాని ఓడిద్దాం అనుకుంది. అది కూడా అవ్వలేదు. ఆల్అౌట్ అయిపోయి కూర్చుంది. దీంతో టీమిండియా భారీ విజయంతో టేబుల్ టాపర్ గా నిలిచింది. సెమీఫైనల్లోకి అయితే క్వాలిఫై అయిపోయిందని చెప్పాలి. ఇటు సీనియర్ టీం విషయానికి వస్తే వీళ్ళు T20 ప్రపంచ కప్ ఆడతాము ఆడము అనే దానికి ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చేసారు. మొత్తం T20 వరల్డ్ కప్నే బైకాట్ చేస్తామన్న వాళ్ళు ప్రజెంట్ మేము పార్టిసిపేట్ చేస్తాము, మా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది, కాకపోతే 15th ఫిబ్రవరి ఇండియాతో ఆడబోయే మ్యాచ్ను మాత్రం బైకాట్ చేస్తున్నాం అంటున్నారు. బైకాటా బొక్క భయం అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగినటువంటి సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ హైయెస్ట్ స్కోర్స్ చూసి ఎలాగో గెలవమని ఈ డెసిషన్ తీసుకొని ఉంటారు. ఏమంటారు?